మరొక పర్యాయము ఈ ప్రాంతంలో నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి మొట్టమొదటిగా నేను ప్రభుకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవుని వాక్యం పైన మీ దృష్టిని కేంద్రీకరించాలని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. బ్రతుములాడుకుంటున్నాను. బైబిల్ నుండి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీయులు 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆ పైనుంచి మనం చదివితే మీరు మీ సొత్తు కారు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. గతించిన వారం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము అని ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడిన మాట మనం గతించిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భూలోకములో జీవించినటువంటి యేసుక్రీస్తు తండ్రిని ఆయన మహిమపరిచారు. ఆయన చెప్తున్నారు, నేను నిన్ను మహిమపరిచాను అంటున్నారు. ఆ వాక్యంలో ఉన్న సారాంశం అదే, నేను నిన్ను మహిమపరిచాను. తన పిల్లల పట్ల దేవుని సంకల్పము, దేవుని ఆలోచన ఏంటంటే, తన పిల్లలందరూ ఆయనను మహిమపరచాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు. దేవుడు మనలను తన మహిమ నిమిత్తం చేసుకున్నాడు. అంటే ఈ లోకంలో మన ద్వారా ఆయన నామమునకు మహిమ రావాలి. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న ఈ కొరింథీయులు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అంటే ఈ దేహముతో మనము దేవుణ్ణి ఏం చేయాలంటున్నాడు భక్తుడు? మహిమపరచాలి. ఎందుకని? మీరు మీ సొత్తు కారు. మీరు అనుకొని మీరు పుట్టలేదు. మీ యొక్క రూపాన్ని, మీ ఎత్తుని మీరు డిజైన్ చేసుకోలేదు. మీ ప్రమేయం ఏమీ లేదు. మీ పుట్టుకలో మీ ప్రమేయం కానీ మీ అనుమతి కానీ ఏమీ లేదు. అది దేవుడిచ్చినటువంటి ఒక బహుమానము లేదా దానం అనుకోవాలంతే. ఒక వరం. మానవ జీవితం అనేది దేవుడు మనిషికి ఇచ్చిన ఒక వరం, ఒక బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి మన దేహం మీదకి మనకు అధికారం లేదు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు. కనుక ఈ దేహములతో దేవునిని మహిమపరచాలి. మనము ఏ వస్తువు కొనుక్కున్నా ఆ వస్తువు మనకు ఉపయోగపడాలి. మనం ఏ వస్తువు కొనుక్కున్నా దేనికోసం కొనుక్కుంటాం? వాడుకోవడం కోసమే కొనుక్కుంటాం. వాడబడని ఏ వస్తువు అయినా మన దగ్గర ఉంచుకోము. మరి ఏం చేస్తాం? పాతేని పన్న సామాను కొంటాం. వస్తాడు కదా, ఏం చేస్తాం? మీ దగ్గర పాడైపోయిన ఏమైనా ఉన్నా ఇంకా కొంటాం. పట్టుకెళ్ళి అందులో వేసేస్తాం. అవునా కదా? ఎందుకని? ఏ వస్తువు మనం కొనినా అది మనకి వాడబడాలి. నువ్వు ఏ వస్తువైనా తీసుకో, ఏ వస్తువైనా సరే, ప్రతిదీ గుండె సూది మొదలుకొని
ఇక కోట్ల రూపాయలకు విలువను చేసే వస్తువు ఏదైనా సరే కొనుక్కున్నాము అంటే అది మనకు వాడబడాలనే. మరి ఈ జీవితం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? తన రక్తమును ఆయన ఎందుకు చిందించాడు? పాపము వలన మనము సాతానికి దాసులమైపోయి ఉండగా, పాపము వలన దేవుని పిల్లలమైన మనము సాతాను స్వాధీనమైపోయి ఉండగా, దేవుడు తన రక్తముతో మనను కొనుక్కొని, ఏయ్ నువ్వు వీళ్ళని ముట్టకో, నేను వీళ్ళని కొనుక్కున్నా, నా రక్తముతో నేను కొనుక్కున్నా, కడిగాను, శుద్ధి చేశాను, వీళ్ళు నా వారు, నా సొత్తు, ఏయ్ నాది అని సాతానికి దేవుడు తెలియజేశాడు. దేని ద్వారా? తన రక్తమును చిందించుట ద్వారా. పాపం వల్ల మనిషి దురాత్మకు సాతానికి దగ్గరైతే, సాతానికి దగ్గరైన మనిషిని దేవుడు మరలా పొందుకొనుట కొరకై, ఆ వ్యక్తిని సాతాను సామ్రాజ్యములో నుండి, సాతాను అధికారములో నుండి, సాతాను బానిసత్వముల నుంచి విడిపించుట కొరకే రక్తమును చిందించి కడిగి కొనుక్కొని ఇప్పుడు అంటాడు, మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు లోకానికి మీరు దాసులు కాకూడదు. మీ దేహము చేత మీరు దేవునిని మహిమపరచాలి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దేహంతో దేవుని మహిమపరచాలి. తండ్రి నేను మహిమపరిచాను అని యేసు ప్రభు మాట్లాడారు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి దినాల్లో. ఈరోజు కూడా దేవునిని నమ్ముకొని బాప్తిసం పొంది ఇన్ని దినాలై కూడా మనం ఆ మాట, ఆ మొక్క చెప్పలేము నోట్లో నుంచి, ఆ మొక్క రాదు మనకి. తండ్రి నేను నిన్ను మహిమపరిచాను అన్న మొక్క చెప్పలేము మనం. ఎందుకు చెప్పలేము? బతికితేనే కదా, మన వలన దేవునికి మహిమ వస్తేనే కదా మొక్క చెప్పడానికి సరిపోతుంది దమ్ము ధైర్యం. మనం బతకలేనప్పుడు ఆ మొక్క ఎలా చెప్పగలుగుతాం? నేను మహిమపరిచాను భూమి మీద అని నువ్వు చెప్పలేవు. ఎందుకని? చేసింది ఏమి లేదు, అక్కడ చేసింది ఏమి లేదు. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనంటే, నేను నిన్ను మహిమపరిచాను భూమి మీద. గతించిన వారం మనం ధ్యానం చేసాం, ఏలియా ద్వారా దేవుని నామమునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. బయలు దేవుడో యెహోవా దేవుడు ఎరుగక ప్రజలు తడబడిపోతున్న ఆ టైంలో ఏలియా దేవునితో గడిపేవాడిగా ఉండి, మహారోషము కలిగిన వాడై ఉండి, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసే వ్యక్తి అయి ఉండి, దేవుని పక్షముగా నిలబడి దేవుని నామమునకు మహిమ వచ్చేటట్లుగా బ్రతికాడు. తద్వారా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. 3.5 సంవత్సరాల ముక్క రాలేదు వాళ్ళ నోట్లో నుంచి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? యెహోవాయే దేవుడు. మారుమ్రోగిపోయింది యెహోవా మాట, పేరు, నామము. కారణం ఏలియా దేవుని నామమును మహింపరిచాడు. బైబిల్ అంటది, నీ దేహము ద్వారా నువ్వు దేవునిని మహిమపరచాలి. నీ బతుకు, నీ శరీరము ద్వారా దేవునిని నీవు ఏం చేయాలి? మహిమపరచాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, నీవు నీ సొత్తు కాదు. నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానంటే కుదరదు. వాక్యం మూలంగా నేను చెప్తున్నాను. నా బతుకు నా ఇష్టం అంటే తెమలది ఇక్కడ. నా బతుకు నా ఇష్టం అనంటే అన్యజనుల్లో కలిసిపో. నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. అన్యజనుల్లో కలిసిపోయి శుభ్రంగా చేసుకో, కూర్చో, కొట్టుకో, వాయించుకో, ఎక్కడ కనబడితే అక్కడ పెట్టుకో, నీ ఇష్టమేక. దేవుని నమ్ముకొని యేసు నా దేవుడని చెప్పుకుంటూ, నాకు తెలుసు యేసు ప్రభు అని చెప్పుకుంటూ, స్తుతి స్తోత్రం అని పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, నా బతుకు నా ఇష్టం అన్నావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎవరో చెప్తున్నాను. వేళకోళమా? ఎటకారమా? ఎందుకు నమ్ముకున్నా యేసు ప్రభుని? దేనికోసం నమ్ముకున్నావు దేవుణ్ణి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికా యేసు ప్రభు నమ్ముకోవడం? నా బతుకు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను, నాకు వచ్చినట్టుగా బతుకుతాను. యేసు ప్రభు దగ్గర మాట్లాడామనుకో, దేవుని ఉగ్రతను మనం తట్టుకోలేం. దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలబడగలడు? మనం నిలబడగలమా? ఏ విషయంలో నా బతుకు నా ఇష్టం అన్నావా? కబడ్దారని చెప్తున్నాను, చాలా జాగ్రత్త.
ఇక్కడ వినేవాళ్ళైనా లేకపోతే రేపు పొద్దున్న యూట్యూబ్లో వినేవాళ్ళు ఎవరైనా సరే, జీవితం దేవుడిచ్చింది. నీకోసం ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆయన ఎందుకు పని పాట లేక ఆ మహిమను విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు ఆయన భూలోకానికి? నీ ఇష్టానుసారంగా తిరగడానికి, తాగడానికి, ఇష్టానుసారంగా పెత్తనాలు చేయడానికా? ఆ మహిమను విడిచిపెట్టి, ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవదూతల స్తుతుల చేత ఆరాధించబడుతూ కొనియాడబడుచు నా దేవుడు ఆ గొప్ప మహిమను విడిచిపెట్టి భూలోకానికి రావడానికి అంత గతేం పట్టింది ఆయనకి? ఆయనకి ఏం తక్కువైందని? తన రక్తము చేత తన రక్తమును క్రయముగా చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నీ దేహం మీద నీకు అధికారం లేదు. నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నీ దేహం మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. వాక్యం పైన ఉంది నీకు అధికారం. నేను చేయను. మరి ఎందుకు బాప్తీసం తీసుకున్నావు? దేవుని వాక్యానికి నువ్వు లోబడే తత్వం నీకు లేనప్పుడు ఎందుకు బాప్తీసం తీసుకున్నావు? యేసు నా దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావు? యేసు నా కోసం రక్తం కాచడం ఎందుకు చెప్పుకుంటున్నావు? యేసు నా కోసం ప్రాణం పెట్టడం ఎందుకు చెప్పుకుంటున్నావు? నా దేవుడు యేసయ్యని ఎందుకు చెప్పుకుంటున్నావు? కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. దేవుడు తన రక్తము చేత కొనుక్కుంటే నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా? నీకిష్టం వచ్చినట్టుగా నా ఇష్టం బతుకంటావా? బతుకు నీకెలా అయింది? అసలు నువ్వు అనుకుని పుట్టావా? నువ్వు కొనుక్కున్న వస్తువే నీకు అధికారం ఉండదు. నీ మీద అధికారం ఎవడికుంది? నీ జీవితం నీది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితం దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఒక బహుమానము, ఒక వరమై ఉన్నది. నువ్వేం చేయాలి? నీ దేహం ద్వారా దేవునినే మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి? నీ దేహము ద్వారా దేవునిని మహిమపరచాలి. నీ దేహము ద్వారా మరి దేనికి ఘనత, మహిమ రావడానికి వీల్లేదు. మన దేహాల ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఆయన కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు. ఇష్టానుసారంగా పెత్తనాలు చేయడానికి నీ బతుకు నీది కాదు. మరలా చెప్తున్నాను, చెవులతో వినండి. ఇష్టం వచ్చినట్టుగా పెత్తనాలు చేయడానికి ఈ బతుకు మంద కాదు. ఎందుకు అన్నీ చంపుకొని బతకడం? దేనికోసం అన్నీ వదులుకొని బతకడం? మన మీద మనకు అధికారం. నీ మీద ఏ డబ్బుకి కానీ, ఏ అమ్మాయికి కానీ, ఏ లోక వ్యామోహాలకి కానీ, ఏ పని పాటలకి కానీ అధికారం లేకుండా చూసుకో. నీ మీద దేవునికి తప్ప మరి దేనికి అధికారం లేకుండా చూసుకోవాలి నువ్వు. మై లైఫ్ మై రూల్స్. కొంతమంది బళ్ళుల మీద రాస్తున్నారు, అదవుతుందా? బీ కేర్ఫుల్ బికాజ్ ఐఎమ్ కేర్లెస్ అంట. బండి మీద మీరు చూసారు వెనకాల కొంతమంది రాసే టైటిల్స్ ఏంటంటే, బీ కేర్ఫుల్ బికామ్ అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకని? నేను జాగ్రత్తగా ఉన్నా కాబట్టి. ఈడు వెనకాల వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళాలంట. ఎందుకని? ఈడు జాగ్రత్తగా ఉన్నాడంట. జాగ్రత్తగా ఉన్నవాడు బండి ఎందుకు పట్టుకున్నావు నువ్వు? ఎవడు బతుకాడు ఇష్టమైపోయింది. ఇలాగే ఉంది ఈ రోజున. నా ఇష్టం, నా వ్యక్తిగతం. నీ వ్యక్తిగతమే కావాలి దేవునికి. నీ వ్యక్తిగతం లోకంలో ఎవడికి అక్కర్లేదు. నువ్వు పడిపోయినా, తిరిగినా, చెడిపోయినా నేను ఎవడేమన్నావు లోకంలో? అరే తాగుతున్నాడు, అరే తిరిగి, ఎవడ నేను పట్టించుకోడు. అవునా కదా? ఎందుకు అలా మాట్లాడుతున్నా? ఎవడు అడగడు నిన్ను. ఎవడు అడుగుతాడు? ప్రతి దాంట్లో లెక్క ఎవడు అడుగుతాడు? ప్రతి దాంట్లో ఎవరు తీస్తారో నిన్ను? దేవుడు. ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? అలా మాట్లాడికి ఎవరు చెప్తారు నీకు? ఎంత మంచి చెప్పే దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోకపోతే నీ బతుకు ఎక్కడికి వెళ్ళినా బాగుపడదు. సమస్య లేదు. అలా దేవుని మాట వెనక నా బతుకును బాగు చేసుకున్నాను కాబట్టి బుద్ధి తెచ్చుకొని చెప్తున్నాను ఈ రోజున. అమ్మ నాన్నల మాటలు వినకుండా, అన్నయ్యల మాటలు వినకుండా, వద్దురా అని చెప్పకుండా ఇష్టానుసారంగా బతికి మోసపోయి చివరికి సిగ్గు బుద్ధి తెచ్చుకొని మాట్లాడుతున్నాను నేను. వయసులో చిన్ననే కావచ్చు కానీ దేవుడు చిన్నప్పటి నుంచే కొన్ని అనుభవాలు నడిపించాడు. ఎందుకంటే తన ప్రణాళికలో ఉన్న తన భక్తులను, తన వ్యక్తులను దేవుడు చిన్నప్పటి నుంచే కొన్ని ప్రణాళికలో నడిపిస్తాడు. చిన్నప్పటి నుంచే తెలియకుండా కొన్ని విషయాలు దేవుడు బోధిస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. బుద్ధి సిగ్గు తెచ్చుకున్నాను నేను. ఒరే దేవునికి వేరుగుండి ఏం చేయలేరా బాబు, కుదురుగా బ్రతకాలని తెలుసుకున్నాను. మన దేహము ద్వారా దేవునికి మహిమ రావాలి. బైబిల్లో దేవునికి మహిమకరంగా జీవించిన మరొక వ్యక్తిని నేను ఈ దినం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి బైబిల్ నుంచి మొదటి సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 52వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీలను తరుమగా ఫిలిస్తీలు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. ఇశ్రాయేలు వారును యోధా వారును జయము జయము అని అరుచుచు ఇప్పుడు ఫిలిస్తీన్లు హతం చేయడానికి పరిగెత్తడం మొదలుపెట్టారు. జయం జయం, విజయం వచ్చేసింది, మనకి విక్టరీ, విజయం వచ్చేసింది అని కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఇది జయము జయమని అరవక ముందు 40 దినాలుగా అక్కడ జరుగుతున్న తతంగం ఏంటో తెలుసా? గాతువాడైన గొల్యెత్తు రావడం, ఉదయం సాయంకాలం, ఇడికి ఏదో డ్యూటీ పడినట్టు పొద్దున రావడం. రే మీలో కొట్టగలిగిన వాడు ఎవడనంటే రండ్రా, ఒకరిని పంపండ్రా, ఇంతమంది ఎందుకు గుంపు డైలాగులు వేస్తున్నారు కదా ఈ మధ్యలో. సెమ్మ సింగిల్గా వస్తుంది అంట, ఉత్తిదే పనికిరాని మాటలు అయ్యి, పనికిరాని డైలాగులు. రండ్రా, ఎవడొస్తాడు రండ్రా, మీలో ఒకడు నన్ను కొట్టగలిగితే, నన్ను జయించగలిగితే మేమందరం నీకు దాసులం అయిపోతాం, మీకు దాసులం అయిపోతాం. నేను గనుక మీలో ఒకరిని జయిస్తే మీరు మాకు దాసులైపోవాలి అని 40 దినాలుగా ఉదయం సాయంకాలం రంకిలేస్తున్నాడు. ఎవరండి చెప్పండి బాబు? గొలియాతు 40 దినాలు బట్టి రంకిలేస్తా ఉంటే, రే ఈరోజు నా దేవుని సైన్యములను తృణీకరిస్తున్నానా అంటున్నాడు. వీళ్ళు భయభీతులై, అక్కడ రాయబడింది, భయభీతులై వాడు రంకెలకు భయపడి పారిపోతున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళ పేరేంటంటే జీవము గల దేవుని సైన్యం. ఇశ్రాయేలీల పేరేంటంటే జీవము గల దేవుని సైన్యము అని పేరు ఇశ్రాయేలు సైన్యానికి. అంటే ఏంటి? మామూలు సైన్యం కాదు ఇది. యుద్ధంలోకి వన్స్ రంగంలోకి దిగిందా తాట తీస్తుంది. మీ దేవుని ఎదుట, మీ ప్రజల ఎదుట ఎట్టివారికైనా గుండె ధైర్యము సరిపోదని మాట్లాడింది రాహాబను వేశ్య. అమ్మో, మీ దేవుడు ఎలాంటి దేవుడో, మీ దేవుని గురించిన, మీ ప్రజల గురించిన సమాచారం మేము విన్నాము, మాకు భయం వేసింది. అంటే భయాన్ని కలిగించే సైన్యము జీవము కలిగిన దేవుని సైన్యము. ఇలాంటి సైన్యము ఇప్పుడు ఏమవుతుంది? భయభీతులై పారిపోతుంది. ఎందుకని? ఫిలిస్తీయుడు రంకిలేస్తున్నాడు, గాతువాడని గొల్యతు. రండ్రా, మీలో కొట్టగలిగిన వాడు ఎవడైనా. ఆడేం చేయలేదు, ఇంకా ఏం చేయలేదు, ఒక ఈటేసరలేదు, కత్తి తిప్పలేదు, ఏం చేయలేదు. ఒక కేక వేయగానే ఇశ్రాయేలీయులందరూ, అక్కడ రాయబడింది, పారిపోతున్నారు. ఏమైపోతున్నారండి ఇలా? చూడండి 24వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. 17వ అధ్యాయం 24వ వచనంలో, ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, మిక్కిలి భయపడిపోయి, గాతువాడైన గొల్యాతును చూసి మిక్కిలి భయపడి పారిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జీవము గల దేవుని సైన్యమును తృణీకరిస్తున్నాడు. ఎవరు చెప్పాలి? గాతువాడైన గొల్యా. ఇప్పుడు జీవము గల దేవుని సైన్యమును తృణీకరిస్తున్నాడు అంటే ఎవరు తృణీకరిస్తున్నాడు? జీవము గల దేవుని సైన్యమును తృణీకరిస్తున్నాడు అంటే జీవము కలిగిన దేవుణ్ణే. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానం అన్నాడు దేవుడు. ఒక దేవుని బిడ్డను ఎవరైనా తిడుతున్నారండి, ఎవరిని తిడుతున్నారని అర్థం? సాక్షాత్ దేవుణ్ణే. సత్యాన్ని ప్రకటించే ఒక సేవకుని మీద ఎగసి పెడుతున్నాడంటే కారణం ఏంటి? దాని యొక్క దాని ఏమంటారు, దాని అర్థం ఏంటి? సాక్షాత్తు నువ్వు దేవుని మీదే తిరగబడుతున్నావు అని అర్థం. దేవుని జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నాడంటే ఈ గొల్యాతు ఎవరిని తిరస్కరిస్తున్నాడు? దేవునిని. 40 దినాల బట్టు ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరిస్తూ ఉంటే, ఈ ఇశ్రాయేలీయుల సైన్యము పేరుకే జీవం కలిగే దేవుని సైన్యం, కానీ ఈ వీళ్ళ ఒక్కళ్ళో జీవం లేదు.
వాడు రాగానే వాడిని చూసి, వాడు అవతారం చూసి ఎన్న భయపడిపోతున్నారు. భయపడిపోయి ఏమైపోతున్నారండి? బహుగా భయపడిపోయి భయభీతులై పారిపోతున్నారు. అప్పుడు అదే సమయంలో దావీదు అక్కడికి వచ్చాడు. వాళ్ళ అన్నలకి కొంచెం జున్నిగడ్డలు, రొట్టు ముక్కలు పట్టుకెళ్ళి ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడు. వాళ్ళ నాన్న వెళ్ళమన్నాడు. బాబు ఒకసారి వెళ్ళి అన్నలో యుద్ధ భూములు ఎలా ఉన్నారో చూడు, యుద్ధ సమాచారం గురించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకురా నాయన, ఇదిగో ఈ ఆహార పదార్థాలు కొంచెం మీ మీ అన్నోళ్ళకి ఇవ్వరా అని తండ్రి పంపిస్తే, అప్పుడే యుద్ధ భూమిలోనికి వస్తున్నాడు. ఎవరు? దావీదు. ఈ దావీదు చెవిలో పడ్డాయి ఏ మాటలో? ఈ దినమున నేను జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నాను. ఈ మాటలు వినబడితే వెంటనే దావీదు ఏం చేశాడు? ఏంటి ఎవడో ఎందుకు అరుస్తున్నాడు? అసలు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఎంతటి వాడు అసలు? ఈడు సైన్యములో వేలాది మంది లైన్లో నుంచున్నారు యుద్ధం కోసం. అటు వాళ్ళు ఇటు ఈ యుద్ధం చేసుకుంటలేదు, ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళ ముందంటే మేము ముందు కాదు, మీరు ముందు రండి, మీరు కాదు మేము వస్తాం. ఇదే సరిపోతుంది 40 దినాలు బట్టి. వీళ్ళు కదులుతలేదు, వాళ్ళు కదులుతలేదు. అందులో ఆడు కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి ఆడు రేగుతున్నాడు పైకి. రండ్రా నేను ఒక్కడిని సింగేల్ అంటున్నాడు. ఆడు ఎదురుకి ఎవరు నిలబడలేకపోతున్నారు. దావీదు అన్నలు యుద్ధాభ్యాసము చేసిన వారు, మహాశూరులు దావీదు అన్నలు. దావీదు అన్నలు కూడా నోరు మూసుకొని కాముగా మాట్లాడకుండా ఆడు రంకిలేస్తూ ఉంటాడు. అవతారము చూసేసరికి వీళ్ళకి ఒళ్ళు చల్లబడిపోతుంది, కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి వీళ్ళకి. ఒరే ఆడికి ఎదురెళ్ళామా, ఆడికి మేత అయిపోతాం మనం. ఎందుకు వచ్చిన గొడవ కానీ, రే సప్పగా కూర్చోండిరా బాబా, ఉండండిరా. ఇక రే అనగానే వీళ్ళు ఎక్కడో అక్కడ దులుపుకొని పరుగులు పరిగెట్టేస్తున్నారు, ఉండట్లేదు. ఇలాంటి తరుణములో దావీదు చెవిన మాటలు పడగానే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఏ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని రేగిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ సైన్యములో ఎవ్వరికి లేని భారం దావీదుకు ఉంది. దేవుని నామము పట్ల. దేవునికి మహిమ కలుగును గాక. జయము జయము అని ఎందుకు ఆ రోజున కేకలు వేశారు? ఎందుకు వేశారు? ఆ రోజున దేవునికి మహిమ ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల జయం ఎలా పొందారు? దావీదు నిలబడ్డాడు. కారణం ఏంటి? అతడు దేవుని నామమునకు అవమానం వస్తే, దేవుని ప్రజలకు అవమానం వస్తే అస్సలు సహించలేడు. ఎందుకో తెలుసా? తన నామమును దూషించే వారి విషయంలో అతడు తట్టుకోలేడు. అతడు భారము కలిగిన వాడు దేవుని నామము పట్ల. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పట్ల భారము కలిగిన వాడే దేవుని నామమునకు అవమానం వచ్చినప్పుడు కనీసం ఏమీ చేయలేకపోయినా ఉపవాసం ఉండేనా ప్రార్థన చేస్తాడు. దేవుని నామానికి అవమానం కలుగుతున్నప్పుడు, దైవ సేవకులు కొట్టబడుతున్నప్పుడు, మందిరాలు కూల్చివేయబడుతున్నప్పుడు, దైవ సేవకులు జైల్లో వేస్తున్నప్పుడు, క్రైస్తవులు హింసిస్తున్నప్పుడు నిజముగా భారము కలిగిన క్రైస్తవుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేకపోయినా కనీసం ఒక్క పూట అన్నం మాని ప్రార్థన చేస్తాడు. ఎందుకని? భారం ఉంది. ఆడికి బలం లేపని ఏముంది? భారం ఉంది. ఇప్పుడు జన్యోన్యంగా సహజంగా మాట్లాడుకుంటే, ఫిజికల్గా మాట్లాడుకుంటే గొలియాతు కంటే బలవంతుడా దావీదు? గొలియాతు కంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడా? గొలియాతులాగా ఫట్ 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 మనం తిప్పేస్తాడు, అలా కత్తి తిప్పలేడు. వాడు ఈటే నేతగానే ధోని అంత పెద్దదని రాయబడింది బైబిల్లోని. వాడు నడుచుకుంటా వస్తేనే ఒక కొండ కదిలినట్టుంది. వీళ్ళకి వర్ణించడమే సరిపోతుంది. అమ్మ 6 అడుగుల ఆజానుమాహుడు వస్తున్నాడు, ఏ చెడ్ర అడిగైతే దుమ్ములెత్తుందిరా బాబా, ఆడు నడుస్తూ ఉంటే భూమి కంపిస్తుందిరా అంటనే సరిపోతుంది వీళ్ళకి బతికంతానే. ఎదురెళ్ళేవాడు ఒకడు కూడా లేడు. ఈ రోజున దేవుని నామమునకు మహిమ రావాలి అంటే నీలో బలం లేకపోయినా పర్వాలేదు, భారం ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున దావీదు ద్వారా దేవునికి మహిమ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? 40 దినాలుగా దేవుని నామం అక్కడ అవమానపరచబడుతుంది. ఒక్కడికి భారం లేదు, ఒక్కడికే. అరే
అరే దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటే మనం ఏం చేయలేకపోతున్నామో, అరే కనీసం ప్రార్థన చేద్దాంరా బాబు అన్న ఆలోచన కూడా లేదు ఎవరికైనా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పిరికోళ్ళలాగా పారిపోతున్నారు. పిరికి పందులు అంటారు కదా, అలాగా పారిపోతున్నారు. ఎందుకని భారం ఉన్నవాడు బలం లేకపోయినా నిలబడతాడు. దావీదుకి తగినంత ఎదుర్కొనే బలం లేకపోవచ్చు, కానీ ఏముంది? భారం ఉంది. ఆ రోజున ఇశ్రాయేలీల సైన్యములో ఆ ప్రాంతములో దేవునికి మహిమ రావడానికి గల కారణం ఏంటంటే దావీదులో ఉన్న భారం. ఏంటండి అది? దావీదులో ఉన్న భారము. మనలో ఏముండాలి? దేవుని నామమును గూర్చిన భారం ఉండాలి. దేవుని నామమును గూర్చిన భారము. ఈరోజున సంఘాలు త్రోవ తప్పేస్తూ ఉంటే, సేవకులు త్రోవ తప్పేస్తూ ఉంటే, సంఘములో పనికిరాని సిద్ధాంతాలు వచ్చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాము? చెప్పాలి. ఏం చేస్తున్నాం? చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అది ఇది అనుకుంటున్నాం. ఎదుటివానికి ఆత్మీయుడికి తెలియడం కోసం చెప్పు, నేను కాదంటలేదు. ఎంతసేపు చెప్తూనే గడిపేస్తావా పబ్బం? అలా పబ్బం గడిపేసుకోవడమేనా చెప్తూనే? మరి ఏం చేయాలి? నీకంటూ ఒక భారం ఉండాలి. దేవుని నామము పట్ల నీకంటూ ఒక భారం ఉండాలి. దావీదుకి భారం ఉంది. బలము లేకపోయినా భారము కలిగిన వాడు కాబట్టి దేవుని నామమునకు అవమానం రావడానికి వెళ్ళలేదు. అప్పటికే 40 దినాలు బట్టి దేవుని నామం నాకు అవమానపరచబడతా ఉంటే, వేలాది మంది చెవున దేవుని నామమును అవమానం పెడుతున్నటువంటి మాటలు వినబడుతూ ఉంటే ఒక్కడిగా చీమ కుట్టినట్లేదు అక్కడ. కానీ దావీదు ఒక్కడే, నేను వెళ్తాను, ఆ ఫిలిష్తీయుడితో యుద్ధం నేను చేస్తాను అనడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు దేవుని నామం పట్ల భారం కలిగినోడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను చేస్తాను యుద్ధం చేస్తే ఏమి ఇస్తారు? నేను చేస్తా. అందరూ అంటున్నారు, రే నువ్వేం చేస్తావురా, నువ్వు బాలుడివి, యుద్ధాభ్యాసం లేదు. ఆడికంటే చిన్నప్పటి నుంచి ఆడితేరినాడు. ఆడికి తెలుసు ఫట్ ఎక్కడ కొట్టాలో ఎక్కడ వేయాలో, నువ్వు ఒత్తి ఎలా మెలితే ఆడికి తెలుసు. ఆడికి నీకేం తెలుసురా? నువ్వేం చేస్తావురా? నేను చేస్తా. దేవుని నామానికి అవమానం వస్తే నేను తట్టుకోలేను. నేను వెళ్తాను. ఆ ఫిలిష్తీయుని, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడాడో, ఆడి సున్నతి లేదు. అడిగే ఏమి లేదు. అడిగే సున్నతి లేదు. దేవుని నామము గుర్తు నాకు ఉందా? ఆడికి లేదదే. అది ఎవడాడో నా దేవుని నామానికి అవమానం రావడానికి అంత తెగించి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే భారం. మనలో కూడా భారం ఉండాలి. భారం నీలో లేకపోతే నీ ద్వారా దేవుని నామానికి మహిమ ఎలా వస్తుంది? భారము కలిగి నువ్వు జీవించకపోతే నీ ద్వారా దేవుని నామం ఎలాగ మహిమపరచబడుతుంది? నీలో భారం ఉన్నప్పుడే నీ ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. దావీదు ద్వారా రోజున మహిమ రావడానికి, దేవుని నామానికి మహిమ రావడానికి గల కారణం ఏంటి? ఆ స్త్రీలు తంబూర్ల సితార్లు పట్టుకుని వచ్చి దేవుని స్తుతిస్తూ, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది పాటలు ఎందుకు పాడారు? విజయం వచ్చింది. 40 దినాలు బట్టి నలిగిపోతున్నారు. యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఒరే ఆడు వస్తున్నాడు, ఆడిని మనం ఎలా కొట్టలేం. కొట్టేంత దమ్ము ధైర్యం మన సైన్యంలో ఎవరికే లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళేమో ఒక నియమం పెట్టారు, మేము ఒకళ్ళమే సింగిల్గా వస్తాం, మీరు సింగిల్గా రండి అంటున్నారు. మనకు తెమలది ఇది. ఎలా వెళ్ళినా కుదరదు. ఆడు తిడుతున్నాడు పక్క నుంచి, ఏమీ చేయలేం. ఇలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుని నామమునకు మహిమ వచ్చింది అంటే అది దావీదులో ఉన్న భారమును బట్టే. నువ్వు నీకున్న బలం ద్వారా ఏం చేయలేవు. ఒకవేళ నీకు బలం కూడా లేకపోవచ్చు, కానీ నీలో భారం ఉంటే కనుక దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నీలో భారం ఉంటే నీ ద్వారా దేవునికి ఏమొస్తుందండి? మహిమ వస్తుంది. ఆ రోజున దేవుని నామమునకు మహిమ రావడానికి గల కారణం దావీదులో ఉన్న భారము. కాబట్టి మనమందరము ఒక భారము కలిగి జీవించాలి. ఎక్కడ ఏ చర్చి కూలిపోయిందని విన్నా, అక్రమంగా పడగొట్టేశారని విన్నా, సేవకులను కొట్టారని విన్నా, సంఘాలు త్రోవ తప్పేస్తారని విన్నా, సేవకులు త్రోవ తప్పేస్తున్నారని విన్నా, సంఘాల ద్వారా సేవకుల ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుందని విన్నా, ఏం చేయాలి? ఆ భారాన్ని భుజం మీద వేసుకోవాలి. నువ్వు ఖాళీగా గాలికి తిరిగేయడానికి ఊరకనే గాలి కోసం పుట్టించలేదు దేవుడు.
ఆయన నామ భారమును నీ భుజం మీద వేసుకోవాలి. అతడు దేవుని నామ భారము కలిగిన వాడు కాబట్టి ఆ రోజున దేవుని నామమునకు మహిమ వచ్చింది. అతని ద్వారా దేవుని నామానికి మహిమ రావడానికి గల రెండవ కారణం కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ఇప్పుడు ఏమి లేదు, బైబిల్లో నుంచి చెప్తాను వినండి. యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంతమంది వేలాది మంది సైన్యములో ఉన్న వీళ్ళేమో ఎవడు రాలేదు. కానీ దావీదు మాత్రం నేను చేస్తాను యుద్ధం అంటున్నాడు. దమ్ముండి కాదు, లేకపోతే యుద్ధాభ్యాసం వచ్చి కాదు. మరి ఎందుకు? ఒకటి భారం, రెండవది దేవుని పట్ల అధికమైన ప్రేమ. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. దావీదు మాట్లాడిన మాట మనం చదువుదాం. చూడండి, 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒకటి, దావీదు దేవుని నామము పట్ల భారము కలిగిన వాడు. రెండవది, అతడు దేవునిని అధికముగా ప్రేమించేవాడు. మనం ఎలా ఉండాలి? దేవునిని అధికముగా ప్రేమించేవారిగా ఉండాలి. అడుగుతున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా నిజంగా? చెప్పాలి. అబద్ధం చెప్పొద్దు సుమా. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా నిజంగా చెప్పు. నిజంగా మాట్లాడాలి. ప్రేమిస్తున్నారా? నీ కొడుకుని దేవుడు తీసేసుకుంటే, నీ భర్తను దేవుడు తీసేసుకుంటే, నీ భార్యను దేవుడు తీసేసుకుంటే, నీ పిల్లల్ని దేవుడు తీసేసుకుంటే, నీ ఇల్లు కూలిపోతే, నీ ఆస్తులన్నీ పోతే, నీ ఉద్యోగం ఊడిపోతే, నీ వ్యాపారం లాస్ అయిపోతే ప్రేమిస్తావా? అక్కడ తెలుస్తుంది అసలు ప్రేమ ఏంటో. దావీదు దేవునిని ప్రేమించేవాడు. నిజమే. అది నిజము కాబట్టి ఎక్కడ ఉన్న నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని మాట్లాడాడు. ఎందుకని? ప్రేమించేవాడు. ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుని ఏం చేసేవాడు? ప్రేమించేవాడు. నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఎలా రుజువు అవుతుందో చెప్పండి. అసలైన పాయింట్ ఉంది. అది మీరు చెప్పాలి. ఇప్పుడు నిజంగా దేవుని ప్రేమించేవాడి వ్యక్తి అని ఎలా రుజువు అవుతుందో చెప్పండి. అది కాదు, బైబిల్లోనే ఉంది స్పష్టంగా. చెప్పండి. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి అసలు రుజువేంటి? కుదరట్లేదు, అసలు సెట్ అవ్వట్లేదు. అది పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆజ్ఞ ప్రకారముగా నడుచువాడే నన్ను ప్రేమించువాడని దేవుడు చెప్పాడు. నా ఆజ్ఞల ప్రకారముగా నడుచుటయే ప్రేమ అని బైబిల్లో రాయబడింది. దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా? తూచా తప్పకుండా దేవుని వాక్యమును గైకుంటాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇతడు దేవునిని ప్రేమించేవాడు అని. దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవునిని ప్రేమించే వారి ద్వారా దేవుని నామమునకు మహిమ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించేవారంటే ఆయన మాట ప్రకారంగా చేసేవాళ్ళు, వాళ్ళే దేవుని ప్రేమించేవాళ్ళు. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడు నిజముగా ఆయన వాక్యమును గైకొంటాడు, వాడే ప్రేమించేవాడు. నువ్వు వాక్యమును గైకొనని వాడు అయితే నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడివి కాదు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఈ ఉదయం మనం ఆలోచించాలి, ఎవరిని మనం ప్రేమిస్తున్నాము? నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ప్రేమించేదానిగా ఉంటే నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? సమయము నువ్వు ఎక్కడ ఎక్కువ గడుపుతున్నావో దానినే నువ్వు ప్రేమిస్తున్నావు. గుర్తుపెట్టుకో.
దేవుని దగ్గర తప్ప సమయం ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎక్కువగా గడుపుతున్నావో ఆ పరిస్థితినే, ఆ వ్యక్తినే, ఆ స్థితినే ప్రేమిస్తున్నావు. ఫోన్లు ఎక్కువ గడుపుతున్నావా? ఫోన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. స్నేహితులతో ఎక్కువ గడుపుతున్నావా? స్నేహితులను ఎక్కువ ప్రేమిస్తున్నావు. మనం ఎవరిని ప్రేమించాలి? దేవునిని ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా, ప్రేమించేదానిగా ఉంటే నీ ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. దేవుని ప్రేమించడం అంటే అసలు చేతన అవట్లేదు ఈ రోజున మనుషులకి. నేను ఎలా చెప్పాలో కూడా అర్థం అవట్లేదు. దేవుణ్ణి ప్రేమించడం దయచేసి నేర్చుకోండి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. మనిషిని ప్రేమించడం తెలుసు, మనిషికి బిస్కెట్లు వేయడం తెలుసు, డైరీ మిల్క్లు ఆ మిల్క్లు ఇచ్చి వాళ్ళకి ప్రపోజల్ తెలియజేయడం తెలుసు. ఇది బాగా వచ్చు మన వాళ్ళకి. దేవుణ్ణి ప్రేమించడం మాత్రం అస్సలు చేత కాదు. దేవుణ్ణి ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే అందరిని ఒకే విధంగా ప్రేమించడం నీకు చేతనవుతుంది. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఒక డబ్బుని ప్రేమిస్తున్నావా? ఈ లోక సంబంధమైన ఉద్యోగాలను, వ్యాపారాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే మరి దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. నువ్వు అలా ఉంటే, దేవుని కంటే అధికంగా దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నీ ద్వారా దేవునికి మహిమ రాదు, నీ ద్వారా దేవునికి అవమానం వస్తుంది. అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుణ్ణి ప్రేమించడంలో నువ్వు పిచ్చోడైపోవాలి. ఒక ఆయన అన్నాడు, ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను యేసు ప్రభు పిచ్చోడిని అన్నాడు ఒక ఆయన. ఏ పిచ్చోడు అంట ఆయన? యేసు ప్రభు పిచ్చోడు. యేసును గూర్చిన పిచ్చి పట్టేయాలి మనకి. ఆయన ప్రేమించడంలో మనము లీనమైపోవాలి. ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి విషయంలో మనం బాగా స్పందిస్తాం. అవునా కాదా? మనల్ని ఇష్టపడే వాళ్ళు ఫోన్ చేశారనుకో, బాత్రూంలో ఉన్నా ఆడు కూర్చొని చెప్పు ఏంటి, ఎక్కడున్నావు? నేను బాత్రూంలో ఉన్నాను. అవునా? పర్లేదు చెప్పు. ఇష్టం లేని వాళ్ళు ఫోన్ చేస్తే అదే సైలెంట్లో పెట్టే, సైలెంట్ అక్కడ పెట్టి, ఫోన్ అక్కడ పెట్టి అలా పెట్టు. లేకపోతే తిప్పిలా పెట్టేసి సైలెంట్లో నొక్కేసి, సైలెంట్ మూడు నొక్కేసి. అది మనం ప్రేమించే వారి విషయంలో టక్క మనం స్పందిస్తాం. బాత్రూంలో ఉన్న వేణ పలానా చేశారా వచ్చేతరం నుండు దెబ్బ పోసుకుని టక్మని టబ్బలు కట్టేసుకుని వెంటనే వచ్చి హలో చెప్పు ఏంటి. ప్రేమించేవారు, మీకు విషయం తెలుసా? మీకు ఇంకొక విషయం చెప్పాలి. దేవునిని ప్రేమించేవారు దేవునితో ఎక్కువ గడుపుతారు. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నా వాళ్ళతో ఎక్కువ గడుపుతాం లేదా? అయ్యి బాబు ఎలా గడుపుతామో. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు ఇక రాత్రి ముచ్చట్లు మొదలు పెట్టారని తెల్లవారిపోద్ది. ఏమండి అయ్యి బాబు తెల్లవారిపోయిందండి, ఎంతసేపు మాట్లాడుకున్నామండి మనం. ప్రేమ ఏంటది? ప్రేమ. కాస్త సంవత్సరం అయిపోయిన తర్వాత మాట్లాడకుండా పడుకోనే బాను సోదా నష్టపెట్టలాగా తినేస్తున్నావు బుర్రా, చిరాకు వస్తుంది నీ మాట చిరాకు వస్తుంది. ఎలాగలగా పెళ్ళైన కొత్తలో ఏమ్మా నేను డ్యూటీకి వెళ్తున్నానండి. అప్పుడే వెళ్ళిపోతున్నారండి, సాయంకాలం త్వరగా వచ్చేయండి. సంవత్సరం అయిపోయిన తర్వాత ఈడు ఎప్పుడు బయటపోతాడు రా బాబా. ఏమండి క్యారేజ్ పెట్టేశానండి, వెళ్ళిపోండి గమ్మున. ఎందుకని? మళ్ళీ సాయంకాలం టైం అయిపోతుంది, గమ్మున రాకపోతే బాగున్నావు. అయ్యి బాబాయ్ గమ్మున రాకపోతే బాగున్నావు. ప్రేమించే వారితో ఎక్కువ గడుపుతాం, ప్రేమించని వారితో చాలా తక్కువ. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటాం. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నిజముగా నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నిజముగా నీవు దేవుని ప్రేమిస్తే నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నిజముగా నీవు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే నువ్వు దేవునితో ఎక్కువగా గడుపుతావు. నువ్వు దేవునితో గడపట్లేదు అంటే ఏంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, ఇందులో సందేహం లేదు. నువ్వు ఇంకా నువ్వు మేనేజ్ చేసుకుందామని కుదరదు, నువ్వు ప్రేమించట్లేదు అంతే.
దేవునిని ప్రేమించేవాడు దేవునిని కలుసుకోకుండా ఉండలేడు, దేవునితో మాట్లాడకుండా ఉండలేడు. నిజముగా మీరు ప్రేమించేవారితో మీరు మాట్లాడకుండా ఉండగలరా? ఉండగలరా? పెళ్ళైన కొత్తలో భార్య అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకో, ఈయన గారు బతకనోడు, పొద్దున్న పోను, భోంచేసావా, టిఫిన్ చేసావా, బుజ్జి బుజ్జి బజ్జీ ఏం కాదా, మధ్యాహ్నం భోంచేసావా బుజ్జి, ట్యాబ్లెట్ వేసుకున్నావా, జాగ్రత్తగా ఉండు, సాయంకాలం తిన్నావా బుజ్జి, సరే సరే పడుకో. ఏంటిది? ప్రేమించేవారు దూరమైన ఆత్మాట్లు పలకరిస్తూ ఉంటాం. ఇలాగా లోకపరంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనకు అర్థమైపోద్ది, తేట పడిపోద్ది మనము దేవుని ప్రేమించట్లేదని. పెద్ద డీటెయిల్స్ అవసరం లేదు దీని గురించి పెద్ద వివరణ అక్కర్లేదు. లోకంతో పోల్చి చూస్తే చాలు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో అర్థమైపోతుంది. అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి దేవుని నామానికి అవమానం వస్తే ఏం చేశాడండి? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతులని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అదే ప్రేమించని వాడైతే నాకెందుకులే, నాకు అవసరమా, ఇక్కడ యుద్ధ సైన్యములో ఒక్క పెద్ద పెద్ద సైనికులకి లేని బాధ నాకేమి అనుకుంటాడు. అలా అనుకోకుండా అతడు యుద్ధము చేయడానికి తెగించి ముందుకొచ్చాడంటే కారణం ఏంటి? అతడు దేవునిని ప్రేమించేవాడు. బైబిల్లో రాయబడింది, పరమగీతాల్లో ఒక మాట రాయబడింది, ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ ఏంటండి? మరణము కన్నా బలమైనది. మరణించడానికని ఇప్పుడు ఆ గాతువాడని గొల్లియత్ వచ్చేస్తున్నాడు మీదకి, ఇప్పుడు ఎదురెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతే ఏంటి పరిస్థితి? చచ్చిపోయినా పర్వాలేదు. దేవుని ప్రేమ మరణముకైనా బలవంతం చేస్తుంది. అర్థమైంది కదా ఇప్పుడు? కాబట్టి మనలో భారం ఉంటే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనలో ప్రేమ, దేవుని పట్ల ప్రేమ ఉంటే, మనము నిజముగా దేవుని ప్రేమించేవారమైతే మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆ మూడవది, దావీదు ద్వారా దేవుని నామానికి మహిమ రావడానికి గల కారణం ఏంటో మూడవ విషయాన్ని మీకు చెప్తాను చూడండి. ఆ మొదటి సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో చూడండి, 47వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, దేవునికి మహిమ కలుగును గాక. నేను చంపేస్తానని యుద్ధం చేసేస్తాను, యుద్ధము యెహోవాదే. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే ప్రతి విషయంలో నువ్వు దేవుని ముందు పెట్టాలి. ప్రతి విషయంలో నీవు దేవుని ముందు పెట్టేవాడిగా ఉంటే నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే ప్రతి విషయంలో నువ్వు దేవుని ఏం చేయాలి? ముందు పెట్టాలి. అంటే ఎలాగా? ఇప్పుడు ఏదైనా ఒక పని చేసాం, దాని ద్వారా చాలా బాగా చేశారండి అని అన్నారు ఎవరైనా, అప్పుడు మనం ఏం చెప్పాలి? నేను కాదండి, ఇది దేవుని కృప. పెద్ద ఇల్లు కట్టేసావు, అందరూ చూసి చాలా బాగుందండి, చాలా మంచిగా కట్టారండి అన్నప్పుడు ఏం చేయాలి? అంతా దేవునికి మహిమ అండి. మీరు చాలా స్పిరిచువల్గా ఉంటారండి అని ఎవరైనా అన్నారు, అప్పుడు ఏమన్నాలి? మరి ఏంటనుకుంటున్నావు? మరి మరి ప్రేయరు ప్రతిరోజు 3 గంటలు దేవునితో ఉంటాను, దేవునితో, అది కాదు. ఏమనాలి? నాది ఏమీ లేదండి, అంతా దేవుని కృప. కొంతమంది బాగా చెప్పారండి అంటూ ఉంటారు. నేను ఒకటి అంటున్నా, నాది ఏమీ లేదండి, వాక్యం దేవుంది, మాటలు ఆయనవి, నేనేముంది, నేను కేవలం ఆయన చేతిలో ఒక పాత్ర మాత్రమే. ప్రతి విషయంలో నీవు దేవుని ముందు పెట్టినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు అమ్మో అవునా, ఇతను ఇంత గొప్పవాడుగా ఉన్నాడు, ఇంత టాలెంట్ పర్సన్ అయి ఉన్నాడు, ఇంత మంచి ఇల్లు కట్టాడు, లేకపోతే ఇంత మంచిగా సంపాదించాడు, ఇంత మంచి సామర్థ్యం కలిగి ఉన్నాడు, ఇంత తెలివి కలిగి ఉన్నాడు, దీని వెనకాల కారణం దేవుడా, అమ్మో అంటే వాళ్ళు దేవుడు గొప్పోడు అని అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. ప్రతి విషయంలో నువ్వే ముందెట్టేసుకొని
ప్రతి విషయంలో నీ పేరే చెప్పేసుకొని నా వల్ల అయిపోయింది, నేను లేకపోతే పని అవ్వదు, నేనే చేసేసాను, నేనే కష్టపడిపోయాను. మనం ఎంత కష్టపడినా ఎప్పుడేం చేయాలి తెలుసా? దేవుణ్ణే ముందు పెట్టాలి. మాదేమి లేదండి, ఇదంతా దేవుని కృప ద్వారా జరుగుతుంది, ఇది దేవుని సహాయం ద్వారానే జరిగింది, ఇది దేవుని బట్టే జరిగింది. దావీదు ఏమంటాడు? యుద్ధం యెహోవాదే. యుద్ధం ఎవరిది? అక్కడ మాట్లాడతాడు, యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని దండువారు తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. కత్తి చేత ఈటె చేత కాదు రక్షణ, యెహోవా ద్వారా రక్షణ కలుగుతుందని దండువారు తెలుసుకోవాలి. యుద్ధంలో విజయం, ఎక్కువ కత్తులుంటే, ఎక్కువ రథాలుంటే, ఎక్కువ రౌతులుంటే, ఎక్కువ సైన్యాధిపతులుంటే, సైన్యం ఉంటే విజయం వచ్చేస్తుంది అని కాదు, దేవుని ద్వారానే విజయం వస్తుందని ప్రజలు తెలుసుకోవాలి అంటున్నాడు దావీదు. ఇప్పుడు దావీదు ద్వారా దేవుని నామానికి ఏమొచ్చింది అంటే ప్రతి విషయంలో అతడు దేవుని ముందు పెడుతున్నాడు. నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు దేవుని ముందు పెట్టుకోవాలి. నువ్వు వెనకాల ఉండాలి, ఎప్పుడు వెనకాల ఉండాలి. ప్రతిసారి నేనే కనబడాలి. ప్రతి విషయంలో మన ద్వారా దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. మనం ప్రతి విషయంలో దేవుణ్ణే మనము ముందు పెట్టుకోవాలి. మనం ప్రతి విషయంలో దేవునినే ముందు పెట్టినప్పుడు మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఈరోజు నా దేవుని నామానికి మహిమ రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని చాలామంది ముందు పెట్టరు, వీళ్ళ ముందు వెళ్ళిపోతారు. వీళ్ళు వేసుకునే డ్రెస్సు వీళ్ళ కనబడాలనే, వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ కనబడాలనే, వీళ్ళు పాడే పాటలు వీళ్ళ కనబడాలనే, వీళ్ళు చెప్పే వాక్యం వీళ్ళ కనబడాలనే, వీళ్ళు చేసే పనులు వీళ్ళ కనబడాలనే, వీళ్ళు ఇచ్చే కానుకలు వీళ్ళ కనబడాలనే. వీళ్ళు కానుక ఇచ్చారంటే చదవాలి. ఆ పేతురు గారు 10,000 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని సల్లగా దీవించునుగాక, పిల్ల పాపలతో వర్ధిల్ల చేయునుగాక. యోహాను గారు 10,000 ఇచ్చారు. దేవుడు వారిని సల్లగా దీవించునుగాక, పిల్ల పాపలతో వర్ధిల్లింపజేయునుగాక. ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ మైకులో చదవాలి. మనం ఏ విషయంలో కనబడకూడదు. నేను వాహనాన్ని కొనుక్కున్నప్పుడు ఆ వాహనము కొనుక్కున్నప్పుడు ఒక దంపతులు నాకు వాహనం కోసం బంగారం ఇచ్చారు. వినండి, బంగారం ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? వాహనం కోసం. అయ్యా, ఈ ధనము మీరు, ఈ బంగారము మీ వాహనం కోసం వాడండి, మేము ఇస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? మేము ఇచ్చామని ఇది మీకు, మాకు, దేవునికి తప్ప వేరొక వ్యక్తికి తెలియకూడదు. అంటే వాళ్ళు ఎవరిని ముందు పెట్టారు? దేవుని ముందు పెట్టారు. అంత బంగారం ఇచ్చి వాళ్ళు నాతో చెప్పిన మాట, ఇది మీకు, మాకు, దేవుని తప్ప మరి ఎవరికి తెలియకూడదు. కారణం తెలుసా? దేవునికి మహిమ రావాలని. చెప్పుకుంటే తప్పే లేదు, కానీ దేవునికి మహిమ రాదు. ఈరోజున వాళ్ళు మహిమపరచుకోవడమే సరిపోతుంది, దేవుని మహిమపరిచేది లేదు. వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది, దేవుని గొప్పను వివరించేది లేదు. దావీదు తన జీవితంలో ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకుంటాడు. కాబట్టి అతని ద్వారా దేవుని నామానికి మనం కూడా ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం దేవుని ముందు పెట్టుకుంటామో అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇంకా దావీదు ద్వారా దేవునికి మహిమ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? చూడండి, అదే సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథంలో చివరికి ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 6వ అధ్యాయము 13, 14 వచనాలు. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఇక్కడ చూడండి, దేవుని మందసమును ఒబేదేదోము ఇంట్లో నుంచి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని
నాట్యమాడుచుండెను. అంటే అంటే ఇప్పుడు రాజు రాజవస్త్రాలు ధరిస్తాడు. ఏం ధరిస్తాడండి? రాజవస్త్రాలు ధరించుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, మంచి చెప్పులు వేసుకుంటాడు, రథములో వెళ్తాడు రాజు. ఇక్కడ సీన్ మారిపోయింది. ఏంటి? రాజే నార వస్త్రము ధరించేశాడు. అంటే దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారి ద్వారా దేవుని నామమునకు మహిమ వస్తుంది. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఇక నేను ఉద్యోగస్తుని అనే తలంపు నువ్వు ప్రక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో నేను కోటీశ్వరుణ్ణి అనే తలంపు నువ్వు ప్రక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో నేను గొప్పోణ్ణి అనే తలంపు నువ్వు ప్రక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో నేను పెద్ద కులస్తుణ్ణి అనేటువంటి పనికిరాని ఆలోచన ప్రక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు కలెక్టర్ అయినా లేకపోతే మరొక ఎవరైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, దేవుని సన్నిధిలో ఎవరైనా ఒకటే, సామాన్యమైన వారే. దావీదు నేను రాజుని కదా, నేను రథం వేసుకొస్తాను, మీ వెనకాల నేను రథం వేసుకుని వస్తాను, మీరు ముందు మందసం తీసుకుని వెళ్ళిపోండి అన్నాడా? లేదు. మందసము వెళుతూ ఉంటే దాని వెనక దాని ముందు నార ఎఫోదును ధరించుకొని దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడు. తను తగ్గించుకున్నాడు. ఇంకా నేను రాజుని అనే ఒక మాట మర్చిపోయాడు. నేను రాజుని అనేటువంటి అభిప్రాయాన్ని మర్చిపోయాడు, ప్రక్కన పెట్టేశాడు. మనం కూడా దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో అప్పుడు దేవుని నామం మన ద్వారా మహింపరచబడుతుంది. మనమే హెచ్చించేసుకుంటే, ప్రతి దాంట్లో మనమే కనబడాలనుకుంటే దేవుని నామమునకు మహిమ ఎలా వస్తుంది? మనము తగ్గించుకోవాలి, అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇంకొకటి ఏంటో తెలుసా? చివరికి ఒక మాట చెప్తున్నాను. అతడు అక్కడ రాయబడింది శక్తి కొలది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చివరి మాట. ఎలాగా? శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. శక్తి కొలది దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు అంటే, దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు లేదా పాడినప్పుడు, ప్రార్థించినప్పుడు మనము శక్తి కొలది చేయాలి. అతడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు శక్తి కొలది ఆరాధించేవాడు. శక్తితో నీ దేవుడిని యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. ఎలాగా? పూర్ణ శక్తి, పూర్ణ బలము. ఆయన సేవించాలి, ప్రేమించాలి, వెంబడించాలి. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. మనం దేవుని సన్నిధికి వచ్చాం, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాం, పాటలు పాడుతున్నాం. ఎలా పాడాలి? పూర్ణ శక్తితో. అదవుతుందా? అంతేగా నోరులు ఎలాడేసేసి దయచేసి దేవుని సన్నిధిలో ఎవరు అలా కూర్చోవద్దు. మరొక మాట చెప్తున్నాను, వన్స్ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అసలు బయటికి ఎవరు కదలొద్దు. ఆల్రెడీ అతను ఫోన్ చేస్తున్నాను, నేను చూస్తున్నానుగా, నేను తీయలేదు. ఎందుకని? మళ్ళీ ఫోన్ చేసి చేస్తాను, లేకపోతే లేదని. ఇక జాషువా బయట ఉన్నాడు కాబట్టి ఇంక తప్పని పరిస్థితులు ఇచ్చాను. కానీ ఫోను లేదంటే అసలు ఆ ఫోన్ అలాగే మోగుతుంది, రింగ్ చేసుకుని వెళ్ళిపోవడమేక. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు పూర్ణ శక్తితో మనం ఆయన ఆరాధించాలి. ఒక పాట పాడినా, చప్పట్లు కొట్టినా పూర్ణ శక్తితో చేయాలి మనం. అండి, అర్థమవుతుందండి? లోకంలో పనులు పూర్ణ శక్తితో చేయట్లేదా? లోకంలో పని చేసినప్పుడు ఓపిక లేకపోయినా చేసుకుంటలేదా? మరి దేవుని సన్నిధిలో ఓపిక లేకపోయినా పూర్ణ శక్తి, నీ పూర్ణ బలం ఇక్కడ ఉపయోగించాలి. చప్పట్లు కొట్టమంటే కొంతమంది అప్పడాలు అలికినట్టు, అది అట్లా ఏమంటారు, పిడకలేసినట్టు అదవుతుందండి. కొంతమంది అది చేతులు కమిలిపోతాయి అన్నట్టు. కొంతమంది నేను చూశాను నా చిన్నతనంలో, ఒక ఆవిడ చప్పట్లు ఎలా కొడుతుంది అనుకున్నారు? పైకి కిందకి సౌండ్ రాదు. చప్పట్లు కొట్టినప్పుడు ఏం చేయాలి? శబ్దం రావాలి. దేవుని సన్నిధిలో మనం పూర్ణ శక్తితో ఆరాధించాలి, అప్పుడు దేవుని నామం మహిమ వస్తుంది. నీవు ఉసిరోమంటూ ఏదో 10 రోజులు బట్టి మోసంతో పట్టేసుకున్న మనిషిలాగా ఇలా కూర్చొని జిడ్డు ముఖం వేసుకొని బిగిసిపోయి
అలాగా స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించెదము యేసుకే. పాడాలి. స్తోత్రము స్తుతి. మళ్ళీ ఎంతసేపు ఇక్కడ పాడాలి, కొట్టాలి. ఇది ఏమన్నా చేపల మార్కెట్టా? చేపలు అనుకుంటాకే. కొంతమంది అంటారు, ఎందుకంత గట్టిగా అరిచేసి వాక్యం చెప్తున్నారు అని అంటారు. నేను కావాలని ఏం అరవను. ఇప్పుడు అరిచినా తప్ప. ఇప్పుడు లోకంలో సినిమా వాళ్ళు ఏం చేస్తారు, ఏయ్రా ఏయ్ కొట్ట అంటారు లేదా? ఎవరైనా కాకేసినప్పుడు అప్పుడు వస్తుంది గొంతుగా, పేగుల్లో నుంచి వస్తుంది ఒక్కొక్కరికి. దెబ్బలాట్లో వస్తుంది, రా నువ్వు రావాలి బయటికి, రా నువ్వు. అబ్బబ్బబ్బబ్బా, ఇక వేస్తారో కేకలు. మరి చెప్పాలి కదా. అంతేనా? చూడండి, బయట మన వాళ్ళని చేయమంటే అబ్బాబ్బా బరువులు ఎత్తారంటే లాగరా లేపు లాగా అంటారు. మందిరంలో పని చేయమంటే చేతం ఉండండి అయ్యారు, చేతం ఉండండి, మీరు ఏమన్నా కంగారు పడకండి, చేతం ఉండండి. నువ్వు దేవుని ఆరాధించినప్పుడు, దేవునిలో నువ్వు భక్తి చేసినప్పుడు పూర్ణ శక్తితో, నీ శక్తి ఎంత ఉందో, నీ యొక్క దమ్ము ఎంత ఉందో వాడు దేవుని సన్నిధిలో. నేను చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది. నేను పిప్పర్లో పాటలు పాడుతూ ఉంటే ఈ పిల్లకాయలు వీళ్ళ కేకలేమంటే పీసు గొంతులేసి అని వస్తున్నాయి, కానీ వీళ్ళకి డప్పు కొట్టమంటే రావట్లేదు వీళ్ళకి. చిన్నప్పుడు నేను డవలక్కు, నిజం యథార్థంగా జరిగినాయండి సంఘటనలు ఇవి. డవలక్కు వాయింతూ ఉంటే, కాంగో వాయింతూ ఉంటే తోళ్ళు చిరిగిపోయి, నిజం కొట్టి 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 ఇక్కడ పెద్ద కాయ కట్టేసింది. ఇప్పుడు మానేసాం కాబట్టి కాయ కరిగిపోయి చిన్నదైపోయింది. ఇదిగో వాయించి 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 మొత్తం చేతులు మందం దేరిపోయి ఇక్కడ దళసరగా తోలు కట్టేసి వాయింతా ఉంటే ఇంకా తోళ్ళు పగిలిపోవడమే. పూర్ణ శక్తి నువ్వు ఎక్కడ వాడుతున్నావు? నీ స్వరం ఎక్కడెత్తుతున్నావు? నీ పూర్ణ బలం ఎక్కడ వాడుతున్నావు? నీ పూర్ణ బలము, నీ పూర్ణ శక్తి నువ్వు దేవుని సన్నిధిలో వాడితే చూసిన వాళ్ళు, అమ్మో బా వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడైతే వాళ్ళు అంత గట్టిగా ఆరాధన చేస్తారా, వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడైతే అంత పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధిస్తారా అని ఇప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? నువ్వే ఉసూరుమని కూర్చుంటే, నువ్వే ఉసూరుమని ఉంటే దేవుని సన్నిధిలో, ఇక బయటోడు ఎవడో దేవుని మహిమని తెలుసుకుంటాడు? మన ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది? మనం ఒక వాక్యం విన్నా ఎలా వినాలి? ఒక సొవ్విటి పడేసి, ఒక సొవ్వటి పడేసి, ఒక తలం పెట్టేసి ఇంకో తలం పట్టేసి అదవుతుందండి. గోక్కుంటా, గిల్లుకుంటా, రక్కుకుంటా, కునుకుతా. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవుని వాక్కు రిలీజ్ అవుతుందా, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని ఆసక్తిగా కూర్చోవాలగా. దేవుడు ఈ లోకంలో బ్రతికిన దినాల్లో 3 దినాలు దేవుడు సువార్త ప్రకటిస్తే 3 రోజులు ప్రజలు అక్కడే ఉన్నారు. 3 దినాలు. త్వరలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభిద్దాం మనం. సంపూర్ణ రాత్రి ప్రార్థన త్వరలో, నెలకొకసారి. సిద్ధపడండి. గుండెలో రాయడిపోయిందా? సంపూర్ణ రాత్రి ప్రార్థన తెల్లవారు 4 వరకు దేవుని సన్నిధిలోనే కొక్కరోకు అనేదాకా ఇక్కడే. 4 దాటాక ఇళ్ళకి వెళ్ళాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవునికి మహిమ ఊరుకునే వస్తుందా? దావీదు ద్వారా దేవుని నామానికి ఎందుకు మహిమ వచ్చింది? శక్తి కొలది దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, సితారాలు వాయిస్తూ, నాట్యం చేస్తూ. మన వాళ్ళకి లోకంలో ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంది. దేవుని సన్నిధి అనేసరికి ఏళ్ళకి జబ్బు అనమాట. జబ్బు జాడ్యం అన్నీ ఎక్కడ వచ్చేస్తాయి? దేవుని సన్నిధిలో. నీ శక్తి, నీ బలం ఎక్కడ వాడాలి? దేవుని సన్నిధిలో వాడాలి. అప్పుడు నీ ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. అయిపోలేదు, వదలను. ఈరోజు మిమ్మల్ని అసలు వదలను. దేవుని ద్వారా, మన ద్వారా ఇక దేవుని నామానికి మహిమ ఎలా వస్తుందో ఒక 2 మాటలు నేను మీకు బైబిల్ నుంచి చూపించి ముగించేస్తాను. రండి. దానియేలు గ్రంథము. ఈ దెబ్బకి మనం సెట్ అయిపోయి దేవుని నామమునకు మహిమ వచ్చేలాగా జీవించాలి.
ఆమె చెప్పలేదు. ఆమె చెప్తే ఎక్కడ చేయాల్సి వస్తుందిరానా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజర్హుడు. చూడండి చూడండి అక్కడ రక్షించాను. చూడండి చూడండి వ్యర్థపరచిరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏంటంటే చూడండి చూడండి, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడో, దేవునికి మహిమ కలుగును గాక. ఒక అన్యజడుడైన రాజు మాట్లాడాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈ భూలోకంలో ఈయన తప్ప మరొక్కడు లేడు. నేను ఒక చట్టం పుట్టిస్తున్నాను. అది ఏంటంటే, కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. అంతటా నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఆయన తప్ప మరొక్కడు లేడు. ఈ షద్రకు మేషకు అబేద్నెగో అయిన దేవుణ్ణి ఎవడైనా దూషించాడా, వాడి ఇల్లు పెంట కుప్ప అయిపోతుంది. బా ఇంకా ఎవడో యెహోవా అనడానికి లేదు. ఎకిలిగా యేసుబాబా హల్లెలూయా బ్యాచా. అరకులో సార్ సువార్తకి వెళ్తే ఒక అతను కరపత్రం ఇచ్చాను. అడుక్కుని అతను కరపత్రం తీసుకుని చూసాడు. హల్లెలూయా బ్యాచ్ మీది అంటున్నాడు నన్ను. హల్లెలూయా బ్యాచే. హల్లెలూయా అన్నపోతే నువ్వు పరలోకం వెళ్ళవని చెప్పాను. అంతే కదా మరి. నువ్వు కూడా హల్లెలూయా చెప్పకపోతే నువ్వు పరలోకం వెళ్ళవని చెప్పేశాను. ఇప్పుడు ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడడానికి లేదు. ఆయన నామమును ఎవడైనా దూషించాడా వాడి ఇల్లు ఏమైపోతుంది? పెంట కుప్ప అయిపోతుంది. వాడు తుత్తినీయులుగా చేయబడతాడు. రాజు చెప్తున్నాడు, చట్టం ఒక శాసనం అమలైంది. ఇప్పుడు ఈ దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి దూషించడానికి ఎవరికి అధికారం లేదు. ఈ విధముగా అగ్నిగుణలను తప్పించి రక్షించడానికి అసలు ఎవరికే లేదా కెపాసిటీ. ఇది రాజు ఒప్పుకున్నాడు. అంటే వారి ద్వారా షడ్రకు మేషకు అబేద్నెగోల ద్వారా బబులోను సామ్రాజ్యములోనే దేవుని నామమునకు ఎందుకు వచ్చింది అక్కడ చూడండి, దాని భావం ఉంది. ఎందుకు వచ్చింది? 28వ వచనంలో చూడండి, 1, 2, 3, 4, 5వ లేన్లో చూడండి. ఏ దేవుని సేవింపకయు సరే చదవండి అక్కడ నుంచి 5వ లైన్. తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వీళ్ళు ఏం చేశారండి? రాజు ఆజ్ఞను వ్యర్థపరిచేశారు. ఎవరి ఆజ్ఞ అది? ఏ ఆజ్ఞ అది? ఆజ్ఞ ఏంటది? ఏ ఆజ్ఞ అది? నిలబెట్టించిన బబులోను సామ్రాజ్యంలో దొరయాను మైదానంలో నిలబెట్టించిన ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇది ఆజ్ఞ. నమస్కారము చేయనివాడు తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో పడద్రోయబడతాడు. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? రాజా, నీవు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయము. ఎందుకని? రాజు ఆజ్ఞను వాళ్ళు నిరర్థకం చేశారు. ఎందుకు నిరర్థకం చేశారు? చూడండి, రండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 9వ వచనం.
చూడండి, పైనున్న 8వ వచనం నుండి చూడండి. పైనున్న ఆకాశం అందే కానీ క్రిందున్న భూమి అందే కానీ దేని పోలికనైనను విగ్రహమును దేని పోలికనైన విగ్రహమును చేసుకోకూడదు, వాటికి నమస్కరింపకూడదు. ఇప్పుడు వీళ్ళు నమస్కరించకుండా ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి నాకు. చెప్పాలి. వీళ్ళు విగ్రహానికి నమస్కారం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి. అంటే ఏంటి? రాజు ఆజ్ఞను అక్కడ తిరస్కరించారు, లక్ష్య పెట్టలేదు. కారణం, దేవుని ఆజ్ఞను వాళ్ళు పాటించేవాళ్ళు. ప్రాణము పోయినా వారు దేవుని ఆజ్ఞను అనుసరించేవారు. కాబట్టి ఏమైంది? వేడిమి గల అగ్ని గుండములో నుంచి దేవుడు వారిని తప్పించాడు. ఇప్పుడు తప్పింపబడిన వారి ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. నీవు దేవుని ఆజ్ఞ కోసం ప్రాణమైన తెగించగలిగితే, అటు తీర్మానము నీలో ఉంటే, నీ ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుని నామానికి మహిమ రావాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞను ధిక్కరించకూడదు. ప్రాణము పోయినా సరే దేవుని ఆజ్ఞను ఏం చేయకూడదు? ధిక్కరించకూడదు. అలా ఉంటే నీ ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. మనం సరిగ్గా వాక్యం పాటించక ఈ రోజున దేవుని నామానికి అవమానం. మా ఆచారాలు మీరెందుకు పాటిస్తున్నారు? మా పద్ధతులు మీరెందుకు చేస్తున్నారు? మావన్నీ మీరెందుకు చేసుకుంటున్నారు అని చాలామంది ఎందుకు ఈ రోజున దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, తిడుతున్నారంటే అందుకే. దేవుని మాటను అనుసరించకే, మనము దేవుని ఆజ్ఞను అనుసరించేవారుగా ఉంటే మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుని ఆ మాటను మనం అనుసరించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రాణమైన పోవచ్చేమో. అయినా మనం ఏం చేయాలి? దేవుని కోసం నిలబడాలి. అప్పుడు మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇదే దానియేలు గ్రంథంలో నేను మీకు ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను. చూడండి, 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చూడండి. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విడిపించువాడును రక్షించువాడును ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయన సింహముల నోట నుంచి దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఇక్కడ కూడా దేవుని నామమునకు దానియేలు ద్వారా ఏమొచ్చింది? దావీదు ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. షడ్రకు మేషక అబేద్నెగోల ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. దానియేలు ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. దానియేలు ద్వారా దేవుని నామానికి మహిమ ఎందుకు వచ్చింది? మహిమ ఎందుకు వచ్చింది? దానియేలు ద్వారా చూడండి, అక్కడ మీకు చూపిస్తాను. 6వ అధ్యాయంలోనే 13వ వచనం చూడండి. అందుకు వారు, దానియేలు నిన్ను గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక, చాలు, దానియేలు దేవుని సన్నిధిని తనకున్న ప్రార్థన అనుభవమును తప్ప మరి దేన్ని ఏం చేయడు? లక్ష్య పెట్టడు. ఆలోచించు, నువ్వు దేని లక్ష్య పెడుతున్నావు? దేనికి నీ జీవితంలో అధిక ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేనికి నీ జీవితంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? అతడైతే రాజును కానీ రాజు పుట్టించిన శాసనమును కానీ లక్ష్య పెట్టలేదు. ఎందుకని? అతడు వాక్యము లక్ష్య పెట్టేవాడు, దేవుని లక్ష్య పెట్టేవాడు, దేవుని సన్నిధిని లక్ష్య పెట్టేవాడు, ప్రార్థన జీవితమును లక్ష్య పెట్టేవాడు, ప్రార్థనను లక్ష్య పెట్టేవాడు, ప్రార్థన పట్ల శ్రద్ధ కలిగిన వాడు. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు నీ జీవితంలో? నీకున్న ప్రార్థన జీవితానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవునితో సహవాసం చేయడానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవునితో గడపడానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావా?
దేనికి ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. అతడు దేవుని ఆజ్ఞను తప్ప, దేవుని సన్నిధిని తప్ప, ప్రార్థన అనుభవం తప్ప మరి దేన్ని లక్ష్య పెట్టడు. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావో ఈ మధ్యాహ్నం ఆలోచించుకోవాలి. ఫోనుకి అధికమైన ప్రాముఖ్యతనిస్తున్నావా? తిండికి అధికమైన ప్రాముఖ్యతనిస్తున్నావా? నిద్రకు అధికమైన ప్రాముఖ్యతనిస్తున్నావా? ఈ లోక సంబంధమైన పనిపాట్లకు అధికమైన ప్రాముఖ్యతనిస్తున్నావా? ఏది నువ్వు ఇంపార్టెంట్ అనుకున్నావు నీ జీవితంలో? అమ్మో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోతే నేను ఉండలేను అని నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు ఎక్కువగా నీ జీవితంలో? బాబు ఇది లేకపోతే నేను ఉండలేనని దేనికోసం అనుకుంటున్నావు? బాబు నాకు ఈ ఉద్యోగం లేకపోతే నాకు బ్రతుకులేదు, ఈ వ్యాపారం లేకపోతే నాకు బ్రతుకులేదు, నాకు ఈ ఫోన్ లేకపోతే నాకు బ్రతుకులేదు, నిద్రట్టదో. ఫోన్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళబోతున్నా కానీ నాకు ఫ్రీగా అవ్వదు. దేని లక్ష్య పెడుతున్నావు? వాళ్ళైతే దేవుని మాటను తప్ప, దేవుని సన్నిధిని తప్ప, ప్రార్థనను తప్ప మరి దేనిని లక్ష్య పెట్టడం. దానియేలుకి ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన యందు లక్ష్యం కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. ఎందుకని? ప్రార్థన అమ్మో నేను దాన్ని అసలు అలక్ష్యం చేయకూడదు. దానిని మనం ప్రార్థన జీవితాన్ని ఎన్నిసార్లు అలక్ష్యం చేసామో, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసామో, దేవుని సన్నిధిని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసామో, దేవుని పనిని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసామో, దేవుని సన్నిధిలో కొన్ని క్రమాలు పాటించే విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో ఇంకా పోసగించి ABCD అని నేను చెప్పలేను. ఎంత నిర్లక్ష్యం మనం ఆలోచించుకోవాలి. అది వారు దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. మనకు ఈడే ఉత్తిదేరా ఊపులు అంటాడు, అంతాడు ఊపులోనే మాట. తర్వాత ఏమి ఈడే పాతన ఉత్తిదే. చూడు 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 ఆడు ఎంతకాలం చేస్తాడు చూడు 2 రోజులే, గట్టిగా 2 రోజులు తర్వాత చూడు ఉండదు. ఎందుకని? ఊపు రాజా అప్పుడే ఊగుతాడు. మూడో రోజు అందుకో భక్తుడు రాశాడు కదా, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కాదు ప్రార్థన. తర్వాత మీటింగులు పెట్టినప్పుడే కాదు ప్రార్థన, పుట్టినరోజులు అప్పుడే కాదు ప్రార్థన, పెళ్లి రోజులు అప్పుడే కాదు ప్రార్థన. అది చేసేద్దాం ఏం చేసేద్దాం అది చేసేద్దాం 6x6 వేసేద్దామా టేజ్, ఫిక్స్ పెట్టేద్దాం, ఫిక్స్ డిజైన్స్ బెలూన్స్ బిడదా చేసేద్దామా, ఏమాడదా లైటింగ్ ఏంటి ఫోకస్ జిగ్గి వేసేద్దామా లైట్లు, ఏమేద్దాం మెటీరియల్ ముక్క కక్క వేసేద్దామా, బిర్యానీ మటన్ ఫ్రై చికెన్ ఫ్రై వేసేద్దామా. వీటికి ఊపులు వచ్చేస్తాయి మన వాళ్ళకి. పెళ్ళి పండగలో అనేసరికి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎక్కడ లేని ఓపికలు వచ్చేస్తాయి మన వాళ్ళకి. పెళ్ళిళ్ళు పబ్బాల కాడికి వచ్చేస్తాయండి ఓపికలకి. అక్కడ వచ్చిన ఓపికలు దేవుని సన్నిధికి రావు. ముందే పొద్దున్న లేచిపోయి పాసిమోకం కూడా కడకుండా ఏం చేయాలి, పని ఏమైనా ఉందా చెప్పు ఏంటి పొద్దున్నే. దేవుని సన్నిధిలో మాత్రం దానియేలు ప్రార్థన జీవితమును తప్ప, దేవునిని తప్ప, దేవుని సన్నిధిని తప్ప మరి దేనిని లక్ష్య పెట్టేవాడు కాబట్టి అతని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. కొన్ని సందర్భాలు నువ్వు ప్రార్థన జీవితం లక్ష్య పెట్టినప్పుడు, భక్తిని లక్ష్య పెట్టినప్పుడు నీకు ఇబ్బందులు వస్తాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పనేమీ లేదు, ఎంతసేపు ప్రార్థనేనేంటి, ఎంతసేపు బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్ళిపోవడమేనేంటి. మరి ఏం చేయాలి? ఫోన్లు పెట్టుకొని రాంగ్ కాంటాక్ట్లు మాట్లాడుకోవాలా? ఉత్తమమైనది వెతుక్కున్న వాళ్ళని మనం ఏం చేయకూడదు? డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ మనకు ఏదైనా పని ఉంటే ముందే చెప్పేసేయాలి. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళే ముందు పలానా చేసుకొని చక్కబెట్టుకుని వెళ్ళు, పనులు చూసుకుని వెళ్ళు. ప్రార్థన చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను, కనీసం కొంచెం జ్ఞానం కలిగి చేసుకోండి. ప్రార్థనలో ఉన్న పనులు చక్కబెట్టుకుని ఎవరికేం పెట్టాలో ఎవరికేం వడ్డించాలో అవన్నీ చేసుకోండి. ప్రార్థన ఎక్కడిదక్కడ వదిలేసి ప్రార్థన కూర్చోవద్దు. అది కూడా క్రమం కాదు. మనం చేసుకోవాల్సిన ముందు చక్కబెట్టుకుని అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది ఎక్కడెక్కడ పాసిగిన్లు అక్కడ ఉంటాయి, ఈ బట్టలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి స్తోత్రం మహాపరిశుద్ధుడా ప్రభా స్తోత్రం. ప్రభా సైతాన్ బాగా పనిచేస్తున్నాడు, ఆయన పాసాతాన చేస్తున్నాము పాసాతాన. స్తోత్రం అమ్మా అన్నం పెట్టు, అక్కడ పెట్టుగా ప్రభా స్తోత్రం. దుష్టుడు బలంగా పనిచేస్తున్నాడు, ఆయన దేవా స్తోత్రం. ఏంటిది? ప్రార్థన ఎలా చేయాలండి? జ్ఞానయుక్తంగా చేయాలి ప్రార్థన.
నీకు ఉదయం టైం లేకపోతే రాత్రి టైం పెట్టుకో. నీకు రాత్రి సమయం దొరకకపోతే వేకునే సమయం పెట్టుకో. ప్రార్థన మనం లక్ష్య పెట్టాలి. దేవునిని మనం లక్ష్య పెట్టాలి. దేవుని సన్నిధి మనం లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టినప్పుడే మన ద్వారా దేవుని నామమునకు మహిమ వస్తుంది. కనుక ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. అన్నీ ముందు చక్కబెట్టుకుని, నేను కడిగాల్సినవి కడిగేశానా, వండాల్సినవి వండేశానా, తుడవాల్సింది తుడిచేశానా, పెట్టాల్సింది పెట్టేశానా. ఒకవేళ పెట్టేస్తే ఇదిగో నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను, పనంది అక్కడ పెట్టేశాను, నీకు కావాలని తీసుకో, చూసుకో, నేను ఒక గంట పాటు ప్రార్థన చేసుకుంటాను ముందే చెప్పేసి అప్పుడు నువ్వేం చేసి ప్రార్థనలో కూర్చో. అప్పుడు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానయుక్తంగా మనం చేసుకోవాలి. జ్ఞానయుక్తంగా చేసుకున్నప్పుడు చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యో సరేలే, పిల్లలు ప్రార్థన చేసుకున్నా, భార్య ప్రార్థన చేసుకుని, లేకపోతే ఆయన గారు ప్రార్థన చేసుకుంటున్నాడులే అని మనం ఏం చేయాలి? అర్థం చేసుకొని, రే నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు రా, ఎలా వచ్చేయండి. ప్రార్థన చేసుకునే చోట ఆడతారు మీటింగ్లలో, ప్రార్థన చేసుకునే చోట. ఇవన్నీ కొంచెం మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. మన చిన్నపిల్లలం కాదు కదా. అతడు దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవాడు కాదు, దేవునిని నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. కాబట్టి అతని ద్వారా దేవుని మనకి కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధి మనం లక్ష్య పెట్టిన దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యతనిచ్చిన కొన్ని సందర్భాల్లో మనకి కష్టాలు ఎదురవుతాయి. దానియేలు దేవుని సన్నిధిని లక్ష్య పెట్టేవాడే. అయితే ఆ స్థితి ఏమైందో తెలుసా? ప్రాణాపాయ పరిస్థితికి తీసుకొచ్చేసింది. దేవుని ప్రార్థన చేయడం మానేయాలి, లేకపోతే సింహాల గుహలో వేసేస్తాం, నీ ప్రాణానికి అపాయం ఉంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా. మనం భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం, మన భక్తి జీవితాన్ని కూడా ఏమొస్తాయండి? ఆటంకాలు వస్తాయి. నువ్వు ప్రార్థన చేసుకున్నాడు, ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి? సైలెంట్లో పెట్టి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టి దానిని తిప్పేసి ఒక ప్రక్కన పెట్టి అప్పుడు చేసుకో. నువ్వు అలా ఉంచేవనుకో, అది మోగుతూనే ఉంటుంది, అది ఆగదు. ఆ ఫోన్ డిస్టర్బ్ చేయడానికే వస్తుంది. కనుక ఏం చేయాలి? మనం జాగ్రత్తగా, మనం ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నామో, దేవుని సహవాసం విషయంలో, ప్రార్థన విషయంలో ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నామో, ఏ పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో వాటిని మనం గమనించుకొని, పసిగట్టుకొని ఆ విషయాల్లో తగిన జాగ్రత్త మనం తీసుకోవాలి. అలా ఉండి మనము దేవుని లక్ష్య పెడితే మన ద్వారా దేవుని నామానికి, దానియేలు దేవుడు ఇలాగ తప్పించడానికి సమర్థుడు ఆయనే. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరో కూడా లేరు. ఆయనే పరిపాలించేవాడు. ఎంత స్పష్టంగా మాట్లాడాడు చూడండి అక్కడ. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందునను భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఒక అన్యజనుడైన రాజు మాట్లాడిన మాటలు అవి. అన్యజనుని నోరు దేవుని నామం మహింపరిచిందంటే కారణం ఏంటి? దానియేలు దేవుని సన్నిధిని, దేవునిని లక్ష్య పెట్టేవాడు. మనం దేవుని సన్నిధిని లక్ష్య పెట్టేవాళ్ళుగా ఉంటే మన ద్వారా కూడా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. కాబట్టి దయచేసి ఈ మాటలు విన్న మీరు వీటిని విసుగ్గా తీసుకోవద్దు. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. మీకు విషయం చెప్పనా? ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు మనకి చాలా తక్కువ స్థలాల్లో దొరుకుతాయి. ఆత్మను బలపరిచే మాటలు ఈ రోజున ఆర్థికంగా బలపరిచే మాటలు ఎక్కువైపోయినాయి. ఆర్థికంగా బలపరిచే మాటలు, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నువ్వు ఇల్లు కట్టేసుకుంటావు, నీకు స్వస్థత వచ్చేస్తుంది, నీకు అది వచ్చేది ఇది వచ్చేస్తుంది. ఆర్థికంగా బలపరిచే మాటలు మనల్ని సర్వనాశనం చేసేస్తాయి. మనల్ని ఆర్థికంగా బలపరిచే మాటలు కాదు, ఆత్మీయంగా బలపరిచే మాటలే కావాలి. అవే మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆలోచించండి. ఈ మధ్యాహ్నం మనం ఆలోచిస్తే దేవుడు మనతో మాట్లాడిన మాటలు, ఒక దావీదు ద్వారా దేవునికి మహిమ వచ్చింది. కారణం, అతనిలో ఒక భారం ఉంది. అతడు దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడు. ఇంకా దేవుని ముందు పెట్టుకునేవాడు, ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టేవాడు. అంతేకాదు అతడు దేవుని సన్నిధిలో తగ్గించుకునేవాడు, శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించేవాడు.
ఆ తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోల ద్వారా దేవుని నామమునకు మహిమ వచ్చింది. కారణం, వాళ్ళు దేవుని ఆజ్ఞ నిమిత్తం ప్రాణాలైనా తెగించేవాళ్ళు. అవసరమైతే దేవుని మాట కోసం ప్రాణమైన వదిలేసుకుంటారు, కానీ దేవుని మాట తప్పరు. అందువల్ల దేవుని నామమునకు మహిమ వచ్చింది. దానియేలు దేవుని సన్నిధిని ప్రార్థన జీవితం లక్ష్య పెట్టేవాడు, మరి దేని లక్ష్య పెట్టేవాడు కాదు. కాబట్టి అతని ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. ఈ రోజున మన ద్వారా దేవుని నామానికి మహిమ రావాలంటే మనం కూడా అలా జీవిద్దాం. దేవుడు ఆయన మహిమ కోసం మనల్ని పుట్టించుకున్నాడు. ఈ లోకంలో మనము దేవుని మహిమ కోసమే బ్రతకాలి. ఆలోచించండి, మీరు నిజంగా దేవునికి మహిమ వచ్చేటట్లుగా బ్రతుకుతున్నారా? మీ ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా? ఒకవేళ రాకపోతే ఈ మధ్యాహ్నం ఒక ప్రార్థన చేయండి, ప్రభా ఇప్పటి నుంచి నా ద్వారా నీ నామానికి మహిమ రావాలి. ఒక ఏలియా ద్వారా నీ నామానికి మహిమ వచ్చిందయ్యా, ఒక దావీదు ద్వారా నీకు మహిమ వచ్చింది, షడ్రకు మేషకు అబేద్నెగోల ద్వారా నీకు మహిమ వచ్చింది ప్రభా, ఒక దానియేలు ద్వారా నీ నామమునకు మహిమ వచ్చింది ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒక తీర్మానం చేసుకోగలిగితే, ఎప్పటి నుంచి నువ్వు దేవుని కోసం జీవించడానికి ఒక నిర్ణయం తీసుకోగలిగితే, నీ ద్వారా కూడా దేవుని నామానికి మహిమ వస్తుంది. మొర్దెకైన వాడు గొప్పవాడయ్యాడు బబులో, ఆ యొక్క సామ్రాజ్యంలో షూషాను కోటలో మొర్దెకైన వాడు గొప్పవాడైపోయాడు. కారణం ఏంటి? అతడు వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడు. వంగకయు నమస్కారము చేయకున్నాడు. అలా ఉన్నందుకు ప్రపంచంలో ఉన్న 127 దేశాల్లో ఉన్న యూదులందరూ చంపబడాలన్న చట్టం పుట్టింది. అయినా అతడు వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడు. నేను అట్టిది చేయజాలను, నేను యూదుడును అని చెప్పాడు. చివరికి అతని ద్వారా దేవుని నామమునకు మహిమ వచ్చింది. అంతేకాదు, ఆ దినాల్లో చాలామంది యూదా మతమును అవలంబించారని రాయబడింది బైబిల్లో. ఆ దినాల్లో, మొర్దెకై దినాల్లో చాలామంది యూదా మతాన్ని ఏం చేశారండి? అవలంబించారు, యాక్సెప్ట్ చేశారు, యూదులుగా మారిపోయారు చాలామంది. దేవుని శక్తిని వాళ్ళు చూశారు. కారణం, మొర్దెకై ద్వారా దేవుని నామమునకు మహిమ వచ్చింది అక్కడ. అందుకని చాలామంది దేవుని శక్తిని చూచి దేవునిలోనికి వచ్చారు, యూదా మతాన్ని అవలంబించారు. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా మీ మహిమ కోసం నువ్వు నన్ను పుట్టించావు, కాబట్టి ఈ లోకంలో నీ మహిమ కోసమే నేను బ్రతకాలి. అట్టి కృప, అట్టి శక్తి, అట్టి బలం, అట్టి అభిషేకము నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దేవుడి మాటలు మన వినికిలు దీవించి ఫలింపచేయును గాక. ఆమెన్.